కోట్లకి అధిపతి ఎన్టీ రామారావు గారిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాడు. కొత్త రాష్ట్రంలో 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా తండ్రి కొడుకులు సంపాదించుకున్నారు. ఆ డబ్బంతా తీసుకొచ్చి ప్రజల మీద పెట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంట. ప్రజల అమాయకులు కాదు, ప్రజలు రాజకీయ నాయకుల కన్నా తెలివిగల వాళ్ళు ఎవరిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే లబ్ధి పొందుతామో, ఇన్నేళ్లు మనం ఎవరి వల్ల లబ్ధి పొందామోననేది చాలా చైతన్యవంతులైనటువంటి వ్యక్తులు ప్రజలు. అందువల్ల ఇటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఇకపోతే ఇళ్ల స్థలాలకు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఈరోజు ఇస్తున్నాం. ఇది కూడా ఒక చరిత్ర. రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మండలంలో మాత్రం ఒక 2-3 గ్రామాలు పెండింగ్ ఉన్నాయి. అన్ని దగ్గరలో ఇచ్చాం. వాటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం. అదేవిధంగా అసైన్మెంట్ భూములు, చుక్కల భూములు ఎంతోమంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసినా ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి అసైన్మెంట్ భూములు కానీ చుక్కల భూములు కానీ పూర్తి హక్కులు కలిగే విధంగా ఈరోజు రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంత పొలం ఉన్నా ఎంత చేసుకున్నా దాని మీద హక్కులు కలిగి లేరు. కుటుంబంలోనే తగాదాలు, ఆ భూమి నాది ఈ భూమి నాది అని కొట్టుకోవడాలు, గొడవలు పెట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. భూ సర్వే అనే పథకం కూడా పెట్టి దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా క్షుణ్ణంగా సర్వేలు చేయించి చాలా కష్టపడి పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్. అందరూ కూడా చేసి ఈరోజు పాస్బుక్స్ ఇస్తా ఉన్నాం, పట్టాలు ఇస్తా ఉన్నాం. ఇది కూడా ఒక చరిత్ర. అందువల్ల రైతులందరూ కూడా మనవి చేస్తా ఉన్నాం, మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారిని. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పట్టాలు మీ చేతుల్లో పెడుతున్నాం ఈరోజు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.